ముందుగా సునీత రెడ్డి గారు నమస్తే అండి. సార్, కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో కొండా సురేఖ తొందరపడి మాట్లాడారని ఒప్పుకున్నారు. మరి ఈ కథ ఇక్కడితో ఎండ్ అవుతుందంటారా, లేకపోతే ఎలా చూడాలి? ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా గట్టిగానే స్పందిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమంటున్నారు. నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మీకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది చిలికి చిలికి గాలివానలాగా అయిపోయిందండి. మొన్న నుంచి ఇది ట్రోలింగ్ అవుతుంది, దీని మీద ఇష్యూ నడుస్తుంది, ప్రతి ఒక్కరం ఖండించాము. సురేఖ గారి పేరున అలా చేయకూడదు అని చెప్పి అందరం కూడా బాధపడ్డాం. ఒక మహిళా నాయకురాలుగా మేమందరం తనకు సపోర్ట్ చేసినాం. కానీ ఈరోజు తను మాట్లాడిన విధానం చూసినాక సపోర్ట్ చేసే పరిస్థితి నాకు అనిపించదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆమె ఇంకో మహిళని కూడా బజార్కి ఇచ్చింది కదా. మహిళలు ఇంకో మహిళని తీసుకొచ్చినప్పుడు ఇంకా మహిళలు ఎవరైనా అవమానపడదు. అది మామూలుగా అవమానం కూడా కాదు. వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఏదో వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసాసినేట్ చేయడం, ఆమె ఇంకా ఇక చెప్పాలంటే మనం మళ్ళీ కూడా ఆ పదాలు వాడడం కూడా అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. వీళ్ళు ఎందుకు అంటే సామాన్య మానవులు పెట్టిండ్రు, ఆడెవడో ట్రోలింగ్ చేసిండు అది ఇదని చెప్పేస్తే వాడి మీద నువ్వు ఒక మంత్రి లెవెల్లా నువ్వు వాడి మీద చర్యలు తీసుకొని వాడిని అరెస్ట్ చేపించి ఇంకేదో చేసి, లేదు నువ్వు కోర్టు పోయి ఏదో చేయాల్సి ఉండే. కానీ మధ్యలో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఇంత ఈ లెవెల్లా తీసుకురావాల్సిన అవసరం కాదు. నేను ఒకటి ఏమంటున్నాంటే సార్, అందరికీ ఒక రాజకీయ నాయకులు అంటే చులకన భావం వచ్చేలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఫ్యామిలీ మెంబర్స్ ని బయటకు తీసుకొస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈ రోజును మేము రాజకీయం చేస్తున్నాము, బయటకు వస్తున్నాము, మహిళలము ఎంతో కష్టాల కోర్చి, నష్టాల కోర్చి, ఇబ్బందుల కోర్చి బయటకు వస్తున్నాం. ఈ రోజు మా ఫ్యామిలీస్ మమ్మల్ని కూడా పంపించే పరిస్థితి ఉండదు. ఓహో, ఈ విధంగా ఉంటుందా బయట, రేపు ఈ విధంగా మీరు మీ మీద ట్రోల్స్ చేస్తారేమో అని, మీ నాయకులే మీ మీద ఇట్లా మాట్లాడతారు అని. ఇప్పుడు ఎవరో కార్యకర్త చేసిండంటే అర్థం ఉంది సార్. ఇక్కడ నాయకులు చేస్తున్నారు, స్వయంగా గవర్నర్ గారి మీద ట్రోల్ చేసిరు. ఈ రోజు ఈ నాయకులు ఎవరు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు సార్. మీరు అసెంబ్లీలో మాట్లాడింది ఎలా మాట్లాడిరో చూసిండ్రు కదా. ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. అంటే గాజులు చీరలు పంపిస్తున్నారు అంటే అసమర్థులకు ప్రతిరూపం అదా సార్? అంటే ఆడవాళ్ళు చీరలు గాజులు వేసుకుంటే అసమర్థులని మీరు నిరూపిస్తున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయనేమో ఈమెమో ఒక స్టేట్ మంత్రి, అక్కడ ఆయననేమో ఒక పార్టీకి దాదాపు అధ్యక్షుడు మాదిరే, యాక్టింగ్ అధ్యక్షుడు ఆయన. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆడవాళ్ళని రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీస్ ని రోడ్డు మీద నిలబెడుతున్నారు. నిన్న మన దాకా మనం చూసినాం సార్, ఫోన్ ట్యాపింగ్ అని. ఆడవాళ్ళని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్య భర్తల మాటలు ట్యాపింగ్ చేసి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ట్యాపింగ్ చేసి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ళ ఫ్యామిలీస్ నాగం చేసిన పరిస్థితి నిన్న మన దాకా వీళ్ళే చెప్పింది. సునీత రెడ్డి గారు, ఈ విషయంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే నిజానికి అప్పట్లోనే సమంత అలాగే రకుల్ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళ మాటలు వచ్చాయి. అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు నాగ చైతన్య విషయం కూడా తీయడంతోనే ఇది ఇంకా మరింత రచ్చయింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ సమంత ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు బయట పెట్టిండ్రు. వాళ్ళ ఎవరియో ఫోన్లు ఉన్నాయి, ఎవరియో ట్యాప్ చేసిండ్రు, ఎవరి ఫ్యామిలీలో ఆగం చేసిండ్రు, ఇవన్నీ ఈమె చెప్తున్నది కదా. ఒక బాధ్యతాయుతమైన మంత్రి కదా సార్, ఆమె ఇంకా సానుభూతి చెప్పాలి. అట్లే మనం నష్టపోతే వాళ్ళకి సానుభూతి చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని బయట గుంజుకురావాలి. కానీ వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళకున్న పరువు తీయడం కాదు కదా. వాళ్ళు ఏదో కష్టపడుతూ పైకి వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు నీకెందుకు? వాళ్ళు బయటకు వచ్చాక ఏం ఇబ్బందులు పడుతున్నారో నీకేం తెలుసు? నీ దగ్గర ఏమన్నా వీడియోలు ఉన్నాయా? నువ్వు ఏం మాట్లాడుతున్నారు? ఒక మంత్రి పదవులలో ఉండి వీళ్ళు, ఒక ఆమె చెప్పులు చూపిస్తుంది, ఒక ఆయన గాజులు చూపిస్తాడు, ఇజ్జత్ లేని మాటలు మాట్లాడుకుంటారు. గవర్నర్ మీద కూడా ట్రోలింగ్ చేస్తారు. ఇవాళ కంగనా రనౌత్ మీద కూడా అడ్డగోలుగా మాట్లాడిండ్రు. మొన్న వీళ్ళు దానం నాగేందర్ ఏం మాట్లాడిండు? భోగందని మాట్లాడిండు. ఏం మాటలు సార్? వీళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. తోటి నాయకులు వీళ్ళంతా తోటి నాయకులు సార్. వీళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారు, అందరం పాలిటిక్స్ లో పనిచేస్తున్నాం. పనిచేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నోరు ఎంత కంట్రోల్గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడమే ఆడవాళ్ళ పట్ల. నీకు నచ్చలేదు, ఏ విధంగా మాట్లాడాలి పద్ధతులు నేర్చుకొని మాట్లాడాలా.
రైట్. బయటికి పోతే మా మీద ఇప్పుడు ఒక మంచి మంచి ఫీలింగ్ పోతుంది సార్. ఇలా ఉంటే ఏ విధంగా గౌరవిస్తారు? మా ఫ్యామిలీలు మమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తాయి? మీరు పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడుకునే మాటలు చూసినాక రాజకీయాలకు ఉండాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి బయటకు వస్తున్నారు మహిళలు. ఇవాళ మీ లెవెల్లోనే మీరు ఇట్లా మాట్లాడితే కార్యకర్త మాట్లాడతాడా? మాట్లాడా? ఇవాళ సురేఖక్క నేను ఒకటి అంటున్నా, మొన్న నీ మీద ఉన్న సానుభూతి అంతా ఈ రోజు మీరు సోషల్ మీడియాలో చూడండి, యూట్యూబ్ లో చూడండి, అసహ్యమైన కామెంట్ ఇప్పుడు పెడుతున్నారు ఆమె మీద. అవును, రైట్. సునీతా రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి.